అదే అతనుగా మనం బంగారు ఆభరణాల్ని కాజేయాలి. సకు ఇప్పుడు వదిన గదిలో లేదు, అంటే వంటింట్లో ఉండుంటుంది. మీరిద్దరు వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేయండి. భోషాణం తాళం చెవులు రామాక్క దిండి కింద ఉంటాయి. ఓ పని చేద్దాం, నేను ఇటు నుంచి నువ్వు అటు నుంచి దిండితో పైకెత్తుదాం. తాళం చెవులను తీసేద్దాం. ఎవరది? నేను గంగిని. నువ్వెవరు? నేను సకుని. సకు సకు ఏమిటి? నా గదిలోకి వచ్చావు? ఎందుకు నా గదిలోకి వచ్చావు? నీకు ధైర్యం? యమునా యమునా సకు ఎందుకు వచ్చింది ఇక్కడికి? యమునా 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 ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తావా? విడిపించు. యమునా సక్కు సక్కు నువ్వు ఎందుకు వచ్చావు? యమునా యమునా సక్కు అత్తగారు అరుస్తున్నారు. యమునా మంట తట్టుకోలేక కేకలు పెడుతున్నట్టున్నారు. వస్తున్నా వస్తున్నా. చేతులు మంట పడుతున్నాయా? ఉండండి, మందు తెస్తాను. ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నారు? ముష్టి సక్కు ఇక్కడికి వచ్చింది. తరివే దాన్ని తరివే యమునా. అమ్మా, నువ్వు నిద్రపో. నీకు పీడకలు వచ్చుంటుంది. లేదు లేదు లేదు, సక్కు ఇక్కడికి వచ్చింది. నువ్వు తన్ని ఈ గదిలోకి ఎందుకు రానిచ్చావు? దిగు 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 నాతో మాట్లాడాడు, నన్ను ఎదిరించాడు. సక్కు ఇంట్లోనే ఉంటుంది అని. సక్కుని ఉండనివ్వరు అంటే తాను వెళ్ళిపోతానన్నాడు. సకు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టదు. మిమ్మల్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టదు. నువ్వెందుకు నన్ను మీరు అంటున్నావు యమునా? లేదమ్మా, నువ్వు భ్రమపడ్డావు. నువ్వు పడుకో అమ్మా, నేను నీకు మందు రాస్తాను. భ్రమ. సక్కు 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 ఇక్కడికి వచ్చింది సక్కు ఇక్కడికి. నేను చూసా. అమ్మా
ఏంటి పిన్ని నువ్వు నీ పేరుని సఖు అని ఎందుకు చెప్పావు? అందుకే పిన్ని కోపం వచ్చింది. కంగారులో అలా చెప్పేశాను. ఇద్దరికి బుద్ధి లేదా? ఎందుకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు? ఈ అవకాశాన్ని దారి విడుచుకోకూడదు. ఆ సక్కు చోరణం చేయడానికి వెళ్ళింది కదా, తను వచ్చేలోపు పని పూర్తి చేస్తే బాగుండేది. ఇప్పుడు అత్తగారు కోడలు నిద్రపోయే వరకు మనం వేచి ఉండాలి. హ్మ్. ఏమైందమ్మా? నీకేదైనా కావాలా? మంట మంట మంట. ఏంటి ఏమైంది? ఏమండి, వాళ్ళిద్దరూ మేలుకున్నారు. మీ ఇద్దరికి చిన్న పని కూడా చేత కాదు. ఆ తాళం చెవిని ఇలా ఇవ్వండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సరే సరే. ఏమండి, మనకంటే ముందు ఎవరో పథకం వేసి దోచుకున్నారు. భోషాణం ఖాళీగా ఉందేంటి? నన్ను అడుగుతున్నావు, నాకేం తెలుసు? గజాబాబాయ్, డబ్బు నగలు ఎవరు దోచుకున్నా ఇప్పుడు నింద ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే వస్తుందండి. అవును వత్సల, ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది. సరే గాని బాబాయ్, ఆ డబ్బు నగలు నువ్వు తీసుకోలేదుగా? ఏం మాట్లాడుతున్నావు? తీసుకుంటే ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వస్తాను? ఏమండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆగు ఆగు, నన్ను ఆలోచించుకునివ్వు. మీరిద్దరు కూడా ఆలోచించండి. మీకు తలకాయ మెదడు ఎందుకున్నాయి? బుర్ర ఉపయోగించండి. ఏదైనా పథకం వేయండి.